Let us discuss pedagogy chapter. So in pedagogy, phonetics is very important. Which topic ma? Phonetics is very important ma. So this is the third chapter. Which chapter ma? Third chapter. ఎన్నోది మూడో చాప్టర్ చెప్పుకోబోతున్నాం అదే ఫోనెటిక్స్. సో జస్ట్ అబ్జర్వ్ చేయండి మా ఫోనెటిక్స్ని. ఇక్కడ ఫోనెటిక్స్ అన్నాం థర్డ్ చాప్టర్ ఫోనెటిక్స్. సో ఫోనెటిక్స్ అంటే మీనింగ్ ఏంటి సార్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫోనెటిక్స్? ఎలా కనుక్కోవాలి అమ్మ? ఇక్కడ చూడు, ఫోన్ డివైడ్ చేద్దాం. ఫోన్ అంటే ఏంటమ్మా? సౌండ్. టెలిఫోన్లో మొబైల్ ఫోన్లో మాట్లాడుతుంటాం. ఏం మాట్లాడుతున్నాం? సౌండ్. మనం సౌండ్ పంపిస్తాం. మనం పోము, వాళ్ళు రారు, మన సౌండ్ మాత్రమే పోతుంది. సో ఫోన్ మీన్స్ నథింగ్ బట్ సౌండ్. ఫోన్ అంటే ఏంటమ్మా? సౌండ్, శబ్దం అని గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇక టిక్స్ అన్నాం. ఇక్కడ టిక్స్ అంటే ఏం సార్? మా స్టడీ అని అర్థం. స్టడీ. సో జనరల్గా స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ అంటుంటాం. సో స్టాటిక్స్ అన్నా మ్యాథమెటిక్స్ అన్నా ఏం తీసుకుంటాం? అక్కడ శాస్త్రం, అధ్యయనం. అలాగే ఇక్కడ ఫొనెటిక్స్ అంటున్నాం. ఫొనెటిక్స్ అంటే కూడా స్టడీ మా, అధ్యయనం. మరి దీని మీనింగ్ ఏంటి సార్? ఫొనెటిక్స్ అమ్మా స్టడీ ఆఫ్ సౌండ్స్. ఫొనెటిక్స్ అంటే ఏంటమ్మా? స్టడీ ఆఫ్ సౌండ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే సౌండ్స్ను అధ్యయనం చేసే శాస్త్రం. సో ఫొనెటిక్స్ గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇంగ్లీష్లో ఎలా ఉన్నాయి ఫొనెటిక్స్ అంటే సౌండ్స్ ఎలా మారిపోతున్నాయి. సో హౌ టు ప్రొనౌన్స్ దెమ్, ఎలా పలకాలి, వాట్ ఈస్ ద స్ట్రెస్, వాట్ ఈజ్ ఇంటోనేషన్, ఇవి కూడా చెప్పుకోబోతున్నాం. అండ్ వాట్ ఈజ్ ద సిలబుల్ అంటే ఏంటి, స్ట్రెస్ అంటే ఏంటి, ఇంటోనేషన్ అంటే ఏంటి, హౌ మెనీ సౌండ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్. సో లెట్ us we discuss. రెడీనమ్మా? చెప్పుకుందామా? లెట్ us discuss one by one. సో ఇప్పుడు చెప్తున్నాను, ఇంట్రడక్షన్కి వస్తున్నాం. చూడండి ఇక్కడ ఇంట్రడక్షన్. సో థర్డ్ చాప్టర్ ఫొనెటిక్స్ అని చెప్పాను. సో ఫస్ట్ ఇంట్రడక్షన్. స్పీచ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఆఫ్ కమ్యూనికేషన్. ఫస్ట్ పాయింట్ చూడండమ్మా, స్పీచ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఆఫ్ కమ్యూనికేషన్. మా బోర్డు వైపు చూడండి మీరు. సో మీరు చూడాలని చెప్పేసి రెడీగా ఉంది అక్కడ. సో యూ కెన్ రైట్ నోట్స్ ఆల్సో. నోట్స్ కూడా రాసుకోవచ్చు మీరు. స్పీచ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఆఫ్ కమ్యూనికేషన్. అమ్మా కమ్యూనికేషన్ అంటే ఏంటి? సంభాషణ. కమ్యూనికేషన్ అంటే ఏంటమ్మా? సంభాషణ. కమ్యూనికేషన్ గుర్తుపెట్టుకోవాలి, సంభాషణ. మరి కమ్యూనికేషన్ అంటే సంభాషణ. ఇప్పుడు సంభాషణలో ఇంపార్టెంట్ టూల్ ముఖ్యమైన పరికరం లాంటిది. ముఖ్యమైన పరికరం ఏది అంటే స్పీచ్. మా సంభాషణ జరగాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే స్పీచ్ అంటే ఏంటి? మాట. స్పీచ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్. ఏదమ్మా? స్పీచ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఆఫ్ కమ్యూనికేషన్. సంభాషణ సక్సెస్ఫుల్గా జరగాలంటే, టు మేక్ కమ్యూనికేషన్ వెరీ సక్సెస్ఫుల్, వీ నీడ్ స్పీచ్. సక్సెస్ఫుల్గా కమ్యూనికేషన్ జరగాలంటే కావాల్సింది ఏదంటమ్మా? స్పీచ్ అంటే ఏంటి? స్పీకింగ్. సో స్పీకింగ్ అంత ఇంపార్టెన్స్ ఉంది. మరి అంత ఇంపార్టెంటేనా స్పీకింగ్లో ఏముండాలమ్మా? సిలబుల్, స్ట్రెస్, ఇంటోనేషన్, ఇవన్నీ ఉంటేనే మనకు చక్కని స్పీకింగ్ రాగలుగుతుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ థింగ్స్ వీ కెన్ మేక్ అవర్ స్పీకింగ్ ఫ్లాలెస్. ఎలాంటి ప్రాబ్లం లేకుండా, రాంగ్ లేకుండా చక్కగా మాట్లాడాలంటే ఏం కావాలమ్మా? స్పీకింగ్ కరెక్ట్గా డెవలప్ కావాలి. సో నెంబర్ 1 పాయింట్ చెప్పండి. స్పీచ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఆఫ్ కమ్యూనికేషన్. సంభాషణలో ముఖ్యమైన పరికరం ఏదమ్మా? స్పీచ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక సెకండ్ పాయింట్కి వస్తున్నాం. ద పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్. పర్పస్ అంటే ఏంటి? ఉద్దేశం అని చెప్తున్నాం. ద పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్, సంభాషణ యొక్క ఉద్దేశం ఏంటి? ఈజ్ టు మేక్ అవర్ సెల్స్ మనకు మనమే క్లియర్గా చక్కగా అర్థమయ్యేలా. సో దట్ ద లిజనర్ రెస్పాన్స్ సూటబ్లీ. అమ్మా వైల్ స్పీకింగ్ వీ మస్ట్ నో వాట్ వీఆర్ స్పీకింగ్. మనం మాట్లాడుతున్నప్పుడు చక్కగా ఏం మాట్లాడుతున్నామని మనం అర్థం చేసుకోగలిగితే, ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు స్పీక్, దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు స్పీక్. ఫస్ట్ మనం అర్థం చేసుకుని మాట్లాడాలమ్మా. మనం మాట్లాడేది మనకే అర్థం కాకపోతే లిజనర్కి ఎలా అర్థమవుతుంది? సో చెప్పదలుచుకున్న దాన్ని క్లియర్గా చెబితే లిజనర్ చక్కగా రెస్పాండ్ అవుతాడు అనేది సెకండ్ పాయింట్. చూడు, ద పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్, సంభాషణ యొక్క ముఖ్యోద్దేశం ఈజ్ టు మేక్ అవర్ సెల్స్ క్లియర్, మనకు మనమే క్లియర్ చేసుకోవాలి. సో దట్ ద లిజనర్ రెస్పాండ్ సూటబుల్లీ. మనం అర్థం చేసుకుని మాట్లాడితే లిజనర్ కూడా అర్థం చేసుకుని చక్కగా రెస్పాండ్ అవ్వగలుగుతాడు. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పామో, స్పీచ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఆఫ్ కమ్యూనికేషన్.
కమ్యూనికేషన్లో ప్రధానమైనది స్పీచ్. సో కమ్యూనికేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం గురించి సెకండ్ పాయింట్లో చెప్పాం. ద పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ టు మేక్ అవర్ సెల్స్ క్లియర్. ఫస్ట్ మనం క్లియర్ చేసుకోవాలి, మనకు అర్థం అవ్వాలి. సో దట్ ద లిజనర్ రెస్పాన్సింగ్ చూడమ్మా, సో దట్ లిజనర్ రెస్పాన్స్ సూటబ్లీ. అప్పుడే లిజనర్ కూడా సూటబుల్గా నువ్వు అనుకున్న విధంగా రెస్పాండ్ అవుతాడు. థర్డ్ పాయింట్ చూడమ్మా, ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ అట్టరెన్స్. అట్టరెన్స్ అంటే పలకడం. అట్టరెన్స్ అంటే ఏంటమ్మా? పలకడం. ఉచ్చారణ అంటాం, ఉచ్చరించడం అంటాం. ద స్మాలెస్ట్ పాయింట్ ఆఫ్ లేదా స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ అట్టరెన్స్. మరి పలకడంలో చాలా చిన్న యూనిట్ ఏదమ్మా? దేని నుంచి మన సౌండ్ స్టార్ట్ అవుతుంది, మన పలుకు స్టార్ట్ అవుతుంది అని అడుగుతున్నాం. ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ అట్టరెన్స్ స్మాలర్ దాన్ ద సిలబుల్ ఈజ్ ఎ సౌండ్. స్మాలర్ దాన్ ద సిలబుల్ ఈజ్ ఎ సౌండ్. అన్నిటికంటే బేసిక్, చాలా స్మాలర్ యూనిట్ ఏదమ్మా అంటే సౌండ్. ఈవెన్ సిలబుల్ కంటే చిన్నది. సిలబుల్ అంటే ఏంటి సార్? అమ్మ సిలబుల్ అంటే ఒక సౌండ్ కంప్లీట్గా రావాలి, దానికంటే చిన్నదంట సౌండ్. గుర్తుపెట్టుకోమా, టీచర్ అన్నాం. టీచర్లో 2 సిలబుల్స్ ఉంటాయి చూడు, టీ చ 2 వచ్చాయి, టీచ్. అమ్మ ఓవెల్ సౌండ్స్, అచ్చుల సౌండ్స్నే సిలబుల్ అంటారు. సో డాక్టర్ డా చ 2 వచ్చాయి కదా. స్టూడెంట్ 2 వచ్చాయి. సో ఇలా స్టూ అన్నాం, స్టూ కొద్దిగా ఎక్కువ ఉంది సౌండ్. అది చూడు, ఇలాంటివన్నీ చిన్నగా ఉన్నాయి. ఇవి సిలబుల్స్ కాదు, జస్ట్ సౌండ్. నకారాలతో పలుకుతున్నాం, ఇవన్నీ సౌండ్స్ మాత్రమే. అంటే సిలబుల్ కంటే చిన్నవమ్మా ఇవి. అందుకే చూడు, ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ అటరెన్స్. అట్టరెన్స్లో, అట్టరెన్స్ అంటే పలుకులో స్మాలెస్ట్ యూనిట్, అత్యంత చిన్నది ఏది అని అడిగితే, సిలబుల్ కంటే చిన్నది ఏది అని అడిగితే సౌండ్ అని చెప్పాలి. ఇది గుర్తుపెట్టుకోండమ్మా. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాం? స్పీచ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్లో అత్యంత ముఖ్యమైనది ఏది అని అడిగితే ఏమని చెప్పాలి? స్పీచ్. స్పీచ్ అంటే ఏంటి? మాట్లాడడం. సెకండ్ పాయింట్ అమ్మా, ద పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్. అసలు కమ్యూనికేషన్ యొక్క పర్పస్ ఏంటి అంటే ఈజ్, ఏం చెప్తున్నాం? టు మేక్ అవర్ సెల్స్ క్లియర్. టు మేక్ అవర్ సెల్స్ క్లియర్, మనకు మనమే క్లియర్గా అర్థం చేసుకుంటే అప్పుడు సో దట్ ద లిజనర్ రెస్పాన్స్ సూటబ్లీ. సో లిజనర్ కూడా సూటబుల్గా రెస్పాండ్ అవ్వగలుగుతాడని చెప్పాం సెకండ్ పాయింట్లో. థర్డ్ పాయింట్ అమ్మా, ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ అటరెన్స్. ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ అటరెన్స్, ఇంకా బాగా చెప్పాలంటే సిలబుల్ కంటే చిన్నది, స్మాలర్ దాన్ సిలబుల్, సౌండ్. ఇది మనం చెప్పుకునేది థర్డ్ పాయింట్. ఇక ఫోర్త్ పాయింట్ వస్తున్నాం. 2 బేసిక్ ఎలిమెంట్స్ మేక్ అవర్ స్పీచ్ క్లియర్. 2 బేసిక్ ఎలిమెంట్స్ మేక్ అవర్ స్పీచ్ క్లియర్. అమ్మ బేసిక్ ఎలిమెంట్స్, ప్రధానమైన సూత్రాలు 2 ఉన్నాయి. బేసిక్ సూత్రాలమ్మా అవి. ఆ 2 చక్కగా ఉంటే వీ కెన్ మేక్ అవర్ స్పీచ్ క్లియర్, మోర్ క్లియర్. మన స్పీచ్ని చక్కగా క్లియర్గా జనాల్లోకి లేదా లిజనర్ దగ్గరికి తీసుకెళ్లాలంటే 2 బేసిక్ సూత్రాలు ఉన్నాయమ్మా. ఏంటివమ్మా అవి? ఇక్కడ చూపించాను చూడండి. ప్రొనౌన్సియేషన్. ఏదమ్మా? ప్రొనౌన్సియేషన్. ఫస్ట్ వన్ ప్రొనౌన్సియేషన్, సెకండ్ వన్ ఫ్లూయెన్సీ. అబ్జర్వ్ చేయి. ఫస్ట్ వన్ ప్రొనౌన్సియేషన్. ప్రొనౌన్సియేషన్ అంటే ఏంటి? ఉచ్చారణ, పలకడం. ఫ్లూయెన్సీ, ధారాళత. అసలు ప్రొనౌన్సియేషన్ అంటే ఏంటి సార్ అని అడుగుతావు, నాకు తెలుసు. వాట్ ఈజ్ ప్రొనౌన్సియేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వాంట్ టు నో దట్. చెప్తా కోప్పడొద్దు. నెక్స్ట్, వాట్ ఈజ్ ఫ్లూయెన్సీ సార్? చెప్తా, 1 by 1 చెప్తా, కొద్దిగా విను. సో ఫస్ట్ వన్ ఏమన్నాం? ప్రొనౌన్సియేషన్. మరి ప్రొనౌన్సియేషన్ అన్న వెంటనే దాన్ని మనం 2 టైప్స్లో తీసుకొచ్చామా, దాన్ని డివిజన్ చేసాం. ఫస్ట్ వన్ చూడండి, ఆర్టికులేషన్ ఆఫ్ సౌండ్స్ క్లియర్లీ. ఆర్టికులేషన్ అంటే ఏంటి? ఆర్టికులేషన్ అంటే ఉచ్చారణ. ఆర్టికులేషన్ ఆఫ్ సౌండ్స్ క్లియర్లీ. మా సౌండ్స్ని క్లియర్గా ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా ఉచ్చరించడం. ప్రొనౌన్సియేషన్ అంటే ఫస్ట్ పాయింట్ ఏమన్నా? ఆర్టికులేషన్ ఆఫ్ సౌండ్స్ క్లియర్లీ, క్లియర్గా చక్కగా ఎదుటి వ్యక్తికి వినపడేలా ఉచ్చరించడం. ఇది ఫస్ట్ వన్. సెకండ్ ఏమని చెప్తున్నాం? బ్రేకింగ్. సెకండ్ ఏం చెప్తున్నామా? బ్రేకింగ్. చూడండి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. బ్రేకింగ్ ద వర్డ్స్ ప్రాపర్లీ ఇంటూ సిలబుల్స్ అండ్ పుట్టింగ్ స్ట్రెస్ ఆన్ ద రైట్ సిలబుల్. అమ్మా, బ్రేకింగ్ ద వర్డ్స్ ప్రాపర్లీ ఇంటూ సిలబుల్స్. బ్రేకింగ్ ద వర్డ్స్ ప్రాపర్లీ ఇంటూ సిలబుల్స్. సిలబుల్స్గా విడగొట్టాలంట వర్డ్స్ని. ఎలా